శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని బ్లూ మూన్ డిగ్రీ కళాశాలలో ఏపీ రాష్ట్ర స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ తెలియజేశారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఏ రంగంలో అయినా విజయాలు సాధించే విధంగా ఒక విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్ చేసే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. కానీ దేశంలో కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అయిన తర్వాత నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లకు మాత్రమే మనం పరిమితమైపోయాం. ఇది ఒక దురదృష్టకర విధానం. ఆ విధానానికి దూరంగా ఒక విద్యార్థి ఆల్రౌండ్గా డెవలప్ అయితే అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏ రకమైన జాబ్ అయినా సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థిని పరిపూర్ణంగా విద్యాసంస్థ తయారు చేయాలి. ఆ ప్రయత్నంలో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా వద్ద స్థిర కృతనిశ్చయంతో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక విద్యార్థి అంతేకాకుండా మా విద్యా సంస్థ నుంచి బయటకు వచ్చిన 15 సంవత్సరాల్లో ఈ దేశంలో టాప్ 1గా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మా ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు.